అయ్యి బాబోయ్, నా శివరాజు గారు వస్తున్నారు. ఇవి అమ్మాయిలు కాస్త పక్కకు తప్పుకుని నడవండి. ఎందుకు? ఆయన పేరు నరసింహరాజు. గుణంలో రాముడి కంటే, దానంలో కర్ణుడి కంటే, బ్రహ్మచర్యంలో ఆంజనేయుడి కంటే గొప్పవాడు. ఇంతవరకు ఏ ఆడపిల్ల నీడ ఆయన్ని తాకలేదు. ఆడాళ్ళని తాక్కుండా ఉన్నాడంటే మేము నమ్మాలా? ఈ రోజుల్లో అలా ఏ మగాడు ఉండలేడు. ఆయన గురించి నీకు తెలియదు రాని. మీ దగ్గర అలా కలరింగిచ్చుంటాడు. కావాలంటే చూడండి, ఆయన నన్ను పట్టుకునేలా చేస్తా. చూసినాడమ్మా. ఇప్పుడైనా అర్థమైందా? బాగా అర్థమైంది. ఇది నా అందానికే పరీక్ష. నా అందచందాలతో ఆటపాటలతో ఆ నరసింహరాజుని ఎలాగైనా లొంగ తీసుకుంటా. అంటే మీకు నా ఆటపాట నచ్చిందన్నమాట? లేదమ్మా, ఇది మా అమ్మ కాపురం చేసిన ఇల్లు. ఈ ఇంట్లో నువ్వు ఇలా అర్ధనగ్నంగా ఆడడం నాకు నచ్చలేదు. ఇది మా అమ్మకు పెట్టాలనుకున్న చీర. తీసుకో. ఈ డబ్బు కోసమేగా ఇంత కష్టపడ్డావు. తీసుకో. నీకెప్పుడు అవసరమైనా అన్నయ్య నేను అవసరంలో ఉన్నానని కబురు చెయ్యి. కవర్లో పెట్టి పంపిస్తాను. నేనింతవరకు ఎన్నో ఊళ్ళకి ఆడడానికి వెళ్ళుంటాను. వెళ్ళిన ప్రతి చోట నా ఒంటి మీద బట్టలు ఒక్కొక్కటి ఎప్పుడు జారిపోతాయా అని ఆశగా ఎదురు చూసే మగాళ్ళనే చూశాను. కానీ అర్ధనగ్నంగా ఉన్న నాకు ఆడపడుచుకిచ్చినట్టు చీరిచ్చి గౌరవించిన మొట్టమొదటి వ్యక్తి మీరు. నాకు డబ్బొద్దు, ఈ చీర చాలు. ఒకసారి కలెక్టర్ గారిని కలవాలి. అయ్యగారు ముఖ్యమైన వ్యక్తితో లోపల మాట్లాడుతున్నారు. అలా కూర్చోండి, తర్వాత పిలుస్తాను. అలాగే. ఫారెన్ కొలాబరేషన్తో నేను ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాను. ఆ ప్రపోజల్స్తో నేను పెట్టిన పేపర్స్ని మీరు ఇంతవరకు ఫార్వర్డ్ చేయలేదు. అలాగా? మలయా సార్, ఆ ఫైల్ నెంబర్ 518 తీసుకురా. అలాగే సార్. మలయా సార్, బయట నా కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? అవును సార్, బయట ఒక ఆయన మీరు బాగా తెలుసని చాలాసేపటి నుంచి కూర్చున్నారు సార్. బాగా తెలుసని చెప్పారా? ఎవరో ఏమిటో వివరాలు అడిగావా? అడిగానండి. ఎవరో దేవీపట్నం రాజటండి. దేవీపట్నం రాజుగారా? నమస్కారం నరసింహరాజు గారు. నమస్కారం. మా మల్లయ్య కొత్తగా వచ్చాడు. మీరెవరో ఏమిటో తెలియక ఇంతసేపు కూర్చోబెట్టాడు. లోపలికి రండి. రండి. కిందే కూర్చున్నారా? చెప్పండి, ఏంటి పని? మా ఊరి పక్కగా నది వెళుతున్న సంగతి మీకు తెలుసుగా? తెలుసు. అది పొంగినప్పుడల్లా వేల ఎకరాలు ముంపుకు గురై రైతులు నష్టపోతున్నారు. దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు జన్మభూమి కార్యక్రమంలో సగం డబ్బు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. మిగతా సగం మీ ఊరి వాళ్ళు కడితే? ఊరక్కర్లేదు, మిగతా సగం నేనిస్తాను. అయితే ఇబ్బంది ఏమి లేదండి. నేను ప్రభుత్వం వారితో మాట్లాడి రిజర్వాయర్ కట్టే ఏర్పాటు చేయిస్తాను. నే వెళ్ళొస్తాను. మంచిది. రాజు, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇష్టమైతేనే సమాధానం చెప్పండి. అడగండి. మీరెంత పెద్ద మీటింగులకు వెళ్ళినా కుర్చీల మీద కూర్చోకుండా నేల మీదే కూర్చుంటారు. దానికి కారణం చెప్పకూడదనుకుంటే? ఈ కుర్చీలు, సోఫాలు మనకున్న డబ్బును బట్టి, హోదాని బట్టి ఇచ్చే గౌరవాలు. ఇవేవి శాశ్వతం కాదు.
కానీ ఈ భూదేవి మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుంది. మనం బతికున్నప్పుడు మన బరువుని మోస్తుంది. మనం పోయాక ఏ విధమైన తారతమ్యాలు చూడకుండా అందర్నీ సమానంగా తనలో కలుపుకుంటుంది ఈ భూదేవి. అందుకే నాకు ఇలా ఉండడమే ఇష్టం. వస్తానని. అమ్మా, సిటీ నుంచి వస్తూ నీకోసమే తీసుకొచ్చాను. చాలా రోజులుగా చూస్తున్నాను నువ్వు ఒకే చీరని కట్టుకుంటున్నావు. అందుకే ఈ చీరలు తీసుకొచ్చాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నిన్ను బిడ్డగా నా కడుపున మూసే అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదే అని. నేనెప్పుడు నీ బిడ్డనేనమ్మా. నువ్వు నిద్రలో తలుచుకున్నా కూడా నీ కాళ్ళ దగ్గర ఉంటాను. వస్తానమ్మా. ఇచ్చుడమ్మా వడ్డానం. నచ్చిందా? చాలా బాగుందన్నయ్య. నమస్కారం. నమస్కారం. మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. నాకు సూటిగా మాట్లాడడం అలవాటు. మావాడు అదే టైప్. నాకిద్దరు కొడుకులు. పెద్దవాడు లండన్లో ఉన్నాడు. ఈమె వాడి భార్య. వీడు నా రెండో కొడుకు హరిప్రసాద్. నమస్తే. నమస్తే. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివాడు. కలెక్టర్ ఆఫీస్లో మిమ్మల్ని చూశాడట. మీకు చెల్లెలు ఉందని తెలుసుకుని పెళ్ళంటూ చేసుకుంటే మీ చెల్లెల్నే చేసుకుంటాను అంటున్నాడు. వాడి ఇష్టాన్ని మీరు అంగీకరిస్తే మీ చెల్లెల్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాం. లేకపోతే జేబులో 100 రూపాయలుంటే చాలు ఎంతో ఆర్భాటం చేసే ఈ రోజుల్లో ఇన్ని ఆస్తిపాస్తులున్నా మీరు చాలా సాధారణంగా ఉన్నారు. ఆ సింప్లిసిటీయే నాకు నచ్చింది. మీకు ఇష్టం లేకపోతే నేను చేయగలిగిందేం లేదు. అబ్బాయిని చూస్తుంటే మంచివాళ్ళ ఉన్నాడ్రా. అది కాదు బాబాయ్, నాకెందుకో మన లక్ష్మికి మంచి జోడు అనిపిస్తుంది. ఆ అమ్మాయి కళ్ళు చూడరా, ఇష్టపడుతుంటున్నాయి. ఒక్క నిమిషం.